రైట్. హలో అండి. ఈ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా వాట్ ఈస్ సింపుల్ క్యూ సర్వీస్ అన్న దాని మీద ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఓకే. సో మనం సింపుల్గా మీకు ఇంటర్వ్యూకి కూడా ఈ నోట్స్ ఉపయోగపడుతుంది. సో ఇందులో డీటెయిల్గా పాయింట్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ఎస్క్యూఎస్ ఈస్ ఫాస్ట్, రిలయబుల్, ఫుల్లీ మేనేజ్డ్ క్యూ సర్వీస్ అని ఉందండి. సో ఫాస్ట్గానే ఉంటుంది, రిలయబుల్. ఓకే. సో దేర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ ఇందులో మిస్యూజ్ చేసే స్కోప్ చాలా తక్కువ అండి. బికాస్ ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్, మీకు అది ఎప్పుడు కూడా మంచి సర్వీస్ ఇస్తుంది. అండ్ ఫుల్లీ మేనేజ్డ్, దీన్ని మనం ఫుల్గా మేనేజ్ చేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ. ఓకే. క్యూ సర్వీస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పుల్ సర్వీస్ బికాస్ ఎస్క్యూఎస్ మెసేజెస్ ఆర్ పుల్డ్ బై ద సర్వర్స్. అంతే కదండి. లాస్ట్ క్లాస్లో మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ఎస్క్యూఎస్ సర్వీసెస్ అనేవి ఏం చేస్తాయంటే ఈ మెసేజెస్ అన్నవి ఈ ఇన్ఫర్మేషన్ని డయాగ్రామ్లో మీకు చూపించినట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ని సర్వర్స్ పుల్ చేసుకుంటాయి. ఎప్పుడైతే క్యూలోకి ఇన్ఫర్మేషన్ నోట్ అయిందో వెంటనే సర్వర్స్ అన్నవి ఆ ఇన్ఫర్మేషన్ని పుల్ చేసుకుంటాయి. సో అందుకే దీనిని మనం పుల్ సర్వీస్ అని అంటామండి. పుల్ సర్వీస్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. వాట్ యూ మీన్ బై పుల్ సర్వీస్ అని అంటే ఎస్క్యూఎస్లో మనం వాడే సర్వీసెస్లో సర్వర్స్ అన్నవి ఇన్ఫర్మేషన్ని పుల్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి. It is a web service that gives you access to message queues that store messages waiting to be processed. అంతే కదండి. మెసేజెస్ ఏవైతే వెయిట్ చేస్తున్నాయో ప్రాసెస్ చేయడానికి ఆ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకుంటాయి సర్వర్స్. ఓకే. నెక్స్ట్, ఇట్ ఆఫర్స్ ఏ హోస్టెడ్ క్యూ ఫర్ స్టోరింగ్ మెసేజెస్ బిట్వీన్ సర్వర్స్. ఆబ్వియస్లీ ఈ ఎస్క్యూఎస్ సర్వీస్లో ఏమవుతుందండి, సర్వర్స్ మధ్యలో మనకి ఏముంటుందండి, యూ సీ దిస్ డయాగ్రామ్, మనకి ఇక్కడ ఎస్క్యూఎస్ 1 అన్నది, ఎస్క్యూఎస్ 2 అన్నది డిఫరెంట్ క్యూస్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్ బిట్వీన్ దోస్ సర్వర్స్. సో ఈ సర్వర్స్ మధ్యన డిఫరెంట్ క్యూస్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. హోస్టెడ్ క్యూ. ఓకే. ఇట్ అలౌస్ ద డీకప్లింగ్ అనే ఆప్షన్ని అలౌ చేస్తాయండి. ఎవరి మధ్యన అంట, it allows the decoupling of application components such that a failure in one component does not cause bigger problem to application functionality. Does not cause bigger problem to applications functionality. ఇప్పుడు దీన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందామండి. వాట్ ఈస్ డీకప్లింగ్ అంటే గివింగ్ ద మెసేజ్ టు అనదర్ సర్వర్ ఇఫ్ ద ఫస్ట్ సర్వర్ ఫెయిల్స్ టు ప్రాసెస్ ఇన్ టైమ్. అంతే కదండి. సో డీకప్లింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్లో మీకు చూపిస్తున్నట్టు ఒక మెసేజ్ని ప్రాసెస్ చేసే సర్వర్ S2 అన్నది అది ప్రాసెస్ చేయలేకపోతే విత్ ఇన్ ద గివెన్ స్పాన్ ఆఫ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళా క్యూలోకి నోట్ అయ్యి ఈసారి ఇంకొక సర్వర్ దాన్ని యాక్సెస్ చేసుకోవడాన్ని ఏమంటామంటే మనం డీకప్లింగ్ అని అంటామండి. డీకప్లింగ్ అంటే కలిసి పనిచేయవు, విడివిడిగా పనిచేస్తాయి. మెయిన్గా డీకప్లింగ్ అంటే అది మీనింగ్. ఇట్ అలౌస్ ద డీకప్లింగ్ ఆఫ్ అప్లికేషన్ కాంపోనెంట్ సచ్ దట్ ఏ ఫెయిల్యూర్ ఇన్ వన్ కాంపోనెంట్ అంటే సర్వర్ డస్ నాట్ కాస్ ఏ బిగ్గర్ ప్రాబ్లమ్ టు ది అప్లికేషన్. సో ఒక సర్వర్ దాన్ని ప్రాసెస్ చేయడం ఫెయిల్ అయిపోయిందంటే మాత్రం చేత అప్లికేషన్ ఆగిపోవాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇలాగా కపుల్డ్ అప్లికేషన్స్లో అవుతుంది. బట్ దిస్ ఈస్ ఏ డీకపుల్డ్ అప్లికేషన్. యూజింగ్ ఎస్క్యూఎస్, ఈ ఎస్క్యూఎస్ సర్వీస్ వాడడం వల్ల యూ నో లాంగర్ నీడ్ ఏ హైలీ అవైలబుల్ మెసేజ్ క్లస్టర్. రైట్. సో ఇంతకుముందు ఏం చేసేవారంటే నాట్ ఇన్ ఏడబ్ల్యూఎస్, అదర్ దాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్లో కాకుండా నార్మల్ సర్వర్ దీంట్లో సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో దే యూస్ టు హ్యావ్ క్లస్టర్స్ అంటే మల్టిపుల్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారండి. ఓకే. ఒక సర్వర్ మనకి ప్రాబ్లమ్ ఇస్తే ఇంకొక సర్వర్కి రీడైరెక్ట్ అయ్యేలా అనమాట. ఓకే. హైలీ అవైలబుల్ మెసేజ్ క్లస్టర్ ఆర్ ది బర్డెన్ ఆఫ్ రన్నింగ్ ఇట్. ఈ సర్వర్స్ని, ఈ క్లస్టర్స్లో ఉండే ఈ డిఫరెంట్ సర్వర్స్ని మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ సర్వర్స్ని క్రియేట్ చేసుకొని, కాన్ఫిగర్ చేసుకొని, ఒకదానికొకటి అటాచ్మెంట్ పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదండి. యూజింగ్ ఎస్క్యూఎస్ యూ నో లాంగర్ నీడ్ టు హైలీ అవైలబుల్ మెసేజ్ క్లస్టర్. సో మెసేజ్ క్లస్టర్స్ అన్నవి మెసేజెస్ ఫార్వర్డ్ చేయడానికి మాత్రమే సపరేట్గా సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ క్యూ బదులు ఏముండేవంటే ఎక్స్ట్రా సర్వర్స్ ఉండేవి. ఈ సర్వర్స్ పని ఏంటంటే ఏ సర్వర్ ఖాళీగా ఉందో చూసుకొని ఆ సర్వర్కి రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేయడం. ఓకే. సో ఆ విధమైన కస్టమర్లు కానీ లేదా ఆ టైప్ ఆఫ్ బర్డెన్స్ కానీ ఆ ఎక్స్ట్రా సర్వర్స్ క్రియేట్ చేయడం కానీ, క్రియేట్ చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కానీ ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి యూజింగ్ ఎస్క్యూఎస్ సర్వీస్. యూ కెన్ డిలీట్ ఆల్ మెసేజెస్ ఇన్ అన్ ఎస్క్యూఎస్ క్యూ వితౌట్ డిలీటింగ్ ద ఎంటైర్ క్యూ. అంతే సింపుల్గా చెప్పాలంటే ఒక క్యూలో ఉండే మెసేజెస్ని 1 2 3 4 5 ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కలిపి ఒకేసారి డిలీట్ చేయొచ్చు. క్యూని డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి, క్యూని ఎంటీ చేయొచ్చు అని అక్కడ చెప్తున్నాను. యూ కెన్ యూజ్ అప్లికేషన్స్ ఆన్ EC2 ఇన్స్టాన్సెస్
టు రీడ్ అండ్ ప్రాసెస్ ద ఎస్క్యూఎస్ క్యూ మెసేజెస్, రైట్. సో ఈ పాయింట్ ఏం చెప్తుందంటే EC2 ఇన్స్టాన్సెస్లో కొన్ని అప్లికేషన్స్ రాసుకోవచ్చు మనం. అటు పని ఏంటంటే టు రీడ్ అండ్ ప్రాసెస్ ది ఎస్క్యూఎస్ క్యూ మెసేజెస్. ఆబ్వియస్లీ ఇది ఒక సర్వర్, S2 అనేది సర్వర్. ఈ సర్వర్కి ఏం కావాలి, ఇక్కడ నుంచి మెసేజ్ కావాలి. ఈ మెసేజ్ని యాక్సెస్ చేసుకోవడానికి యూ కెన్ క్రియేట్ దీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ సర్వర్లోనే కొన్ని అప్లికేషన్స్ రాస్తాం. ఈ అప్లికేషన్ పని ఏంటంటే యాక్సెస్ ద కంటెంట్ ఫ్రమ్ ద క్యూ అండ్ ప్రాసెస్ వేరెవర్ అండ్ ప్రాసెస్ ద రిక్వైర్డ్ ఫైల్. ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ని ప్రాసెస్ చేయడం అనమాట. ఆబ్వియస్లీ అదే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది. యూ కెన్ యూజ్ ఆటో స్కేలింగ్ టు స్కేల్, యూ కెన్ యూజ్ ఆటో స్కేలింగ్ టు స్కేల్ okay the EC2 fleet processing and with the help of SQS messages, okay, through SQS messages. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆటో స్కేలింగ్ ప్రాసెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నదండి. టు స్కేల్ ది EC2 ఫ్లీట్ ఇన్స్టాన్సెస్ లేదా ఫ్లీట్ ప్రాసెసింగ్ యూజింగ్ ది SQS మెసేజెస్, ఓకే, యాజ్ ద క్యూ సైజ్ ఇంక్రీజెస్. దీన్ని ఎలా రాద్దామంటే యూజింగ్ SQS మెసేజెస్ అని పెడదాం. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆటో స్కేలింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంట. ఎలా ఆటో స్కేల్ ఎస్టాబ్లిష్ చేయడం? సపోజ్ చూడండి, నేను ఒక సినరీ చెప్తా. సపోజ్ మీకు మల్టిపుల్ క్వరీస్, మల్టిపుల్ క్యూలో ఈ రిక్వెస్ట్ పెరిగిపోతూ ఉన్నాయి. క్యూలో రిక్వెస్ట్ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని S2 అనే సర్వర్ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సర్వర్ ఈ S2 అనే సర్వర్ ఒక్కొక్క రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఇప్పుడు దీని మీద లోడ్ ఎక్కువైపోతుంది S2 మీద. ఈ లోడ్ని మనం తగ్గించాలంటే ఏం చేయొచ్చు? వీ కెన్ ఆటో స్కేల్ ఇట్, ఓకే. సో ఈ ఆటో స్కేల్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో AWSలో మనం నేర్చుకున్న ఆటో స్కేలింగ్ అనే ఆప్షను ఈ సర్వర్స్ని మల్టిపుల్ అదర్ సర్వర్స్ కూడా దీంతో పాటుగా పనిచేసే విధంగా వీ కెన్ ఆటో స్కేల్ దోస్ ఎంటైర్ ఏమంటారు దీన్ని, ఈ కాన్సెప్ట్ ఎంటైర్ బ్లాక్, ఈ మొత్తం బ్లాక్ని మనం ఆటో స్కేల్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రీజన్లో ఏవైతే సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ ఆటో స్కేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవసరాన్ని బట్టి క్యూలో మనకి రష్ ఎక్కువ ఉన్నది అనుకుంటే వెంటనే స్కేల్ అవుట్ అయ్యి ఎక్కువ సర్వర్స్ క్రియేట్ అవుతాయి. రష్ తక్కువ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా స్కేల్ ఇన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీస్ అప్లికేషన్స్ ఆన్ EC2 ఇన్స్టాన్సెస్ కెన్ ప్రాసెస్. సో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాన్సెస్లో కెన్ ప్రాసెస్ ది SQS మెసేజెస్ దట్ పోస్ట్ ద రిజల్ట్స్ టు ది అదర్ SQS క్యూస్ ఆర్ అదర్ AWS సర్వీస్, ఓకే. సో ఏమవుతుందంటే ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏది సర్వర్స్లో ఈ సర్వర్స్లో ఇలాంటి అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో దీస్ అప్లికేషన్స్ ఆన్ EC2 ఇన్స్టాన్సెస్ కెన్ ప్రాసెస్ ది SQS మెసేజెస్. ఇక్కడ నుంచి తీసుకున్న మెసేజెస్ని ప్రాసెస్ చేసుకొని, ఓకే, దెన్ పోస్ట్ ద రిజల్ట్స్ టు, ఇక ప్రాసెస్ అయింది, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఏమైందని చెప్పేది, ఏం చేశాను అందులో అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ని టు SQS క్యూస్ ఆర్ అదర్ AWS సర్వీస్, అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్యూకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఇందులోకి వెళ్ళిందన్న విషయం ఈ క్యూకి తెలియాలి. సో ఫస్ట్ క్యూ SQS 1లో ఫస్ట్ క్యూలో ఏం జరిగిందో ఆ విషయం అంతా కూడా సెకండ్ క్యూలో ఇన్ఫర్మేషన్ కింద స్టోర్ అవుతుంది. సో దట్ ఆ S3 అనే నెక్స్ట్ సర్వర్ ఆ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలి. సో ఇక్కడ అప్డేట్ జరిగింది అన్న విషయం S3కి తెలియాలి. అప్పుడే కదా నెక్స్ట్ దాన్ని MP4లోంచి వచ్చిన దాన్ని పబ్లిష్ చేయగలుగుతుంది. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండడం కోసం కొద్దిగా డిఫరెన్స్ రాశాను. నేను ఇక్కడ చెప్పాను మీకు SQL సర్వీసెస్ అనేవి 2 టైప్స్ అండి. స్టాండర్డ్ క్యూ సర్వీస్, ఇంకోటి FIFO క్యూ సర్వీస్ అని చెప్పాను మీకు. సో వాట్ ఈస్ స్టాండర్డ్ క్యూ సర్వీస్? స్టాండర్డ్ క్యూ సర్వీస్ అంటే ఏంటంటే హై త్రూపుట్ అన్లిమిటెడ్. ఏంటి దీని అర్థం అంటే ఇప్పుడు మీకు వస్తున్న రిక్వెస్ట్ ఎన్నైతే ఉన్నాయో సపోజ్ ఈ Q1లో ఇక్కడ సపోజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని 3 రిక్వెస్ట్ ఉన్నాయి. ఈ 3 రిక్వెస్ట్ రావడానికి మధ్యలో నాకు ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఉంది అనుకుందాం. అంటే ఫస్ట్ సెకండ్కి 30 సెకండ్స్, సెకండ్ అండ్ థర్డ్కి 30 సెకండ్స్ గ్యాప్ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ రిక్వెస్ట్ అయినప్పుడే ఈ సర్వర్ S2 ఉంది కదా, ఈ S2 సర్వర్ నుంచి ఇక్కడికి ఈ కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా, కొత్త మెసేజ్ ఏమైనా వచ్చిందా అన్న విషయం S2 తెలుసుకుంటుందన్నమాట. ఎప్పుడు ఎలా తెలుసుకుంటుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నది కానీ స్టాండర్డ్ క్యూ అయితే ఈ S2 సర్వర్ ఈ ఇన్ఫర్మేషన్ని ఈ క్యూలో ఉండే ఈ మెసేజ్ని తెలుసుకోవడానికి అది వచ్చినప్పుడు తెలుసుకోవడం ఉండదండి. అది నిరంతరం వస్తూ వెళ్తూ ఉంటుంది ఇక్కడికి. ఈ క్యూలో ఏమైనా మెసేజ్ వచ్చిందా, ఈ క్యూలో ఏమైనా మెసేజ్ వచ్చిందా అని చెప్పేసి.
అలా ప్రతి సెకండ్ అవుతూనే ఉంటుంది ఈ పని. అంటే ఈ క్యూలో మెసేజ్ వచ్చిందా, వస్తే S2 రెస్పాండ్, S2కి తెలియడం అన్నది ఉండదు. S2ఏ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్గా 30 సెకండ్స్ తర్వాత వస్తుందని తెలిసినా సరే ఇది కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటుంది, కొత్త మెసేజెస్ వచ్చాయా, కొత్త మెసేజెస్ వచ్చాయని. గుర్తుపెట్టుకోండి, ఈ సర్వీస్ ఫ్రీ కాదు. సో ఎన్నిసార్లు అయితే ఇక్కడి నుంచి మెసేజెస్ కోసం రిక్వెస్ట్ వస్తాయో సర్వర్ నుంచి క్యూకి, క్యూ నుంచి సర్వర్కి, అన్నిసార్లు బిల్లింగ్ ఛార్జ్ అవుతుందండి. సో అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ క్యూకి, ఫీఫో క్యూకి డిఫరెన్స్ అక్కడే పట్టుకోవాలి మీరు. ఓకే. సో ఎందుకు అన్నిసార్లు వచ్చి అడుగుతుందంటే ఎప్పుడు వస్తుందో తెలీదు అన్నప్పుడు, ఇన్ఫర్మేషన్ ఈ క్యూలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నప్పుడు మీరు స్టాండర్డ్ క్యూ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ క్యూ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటుంది. అక్కడికి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ డిలే అనేది జరగదు, ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే నేను ఇక్కడ ఏం రాశానంటే హై త్రూపుట్, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ సెర్చ్ అనేది అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. ఓకే. అలాగే మేక్స్ అట్లీస్ట్ 1 డెలివరీ ఆర్ ప్రాసెసింగ్. కంటిన్యూస్గా ఇలాగ అడగడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇక్కడికి వచ్చేవి ఏమవుతాయి అంటే కంటిన్యూస్గా ప్రాసెస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డిలే గట్టా ఏమీ జరగదు. ఓకే. సో కంపల్సరీ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 డెలివరీ ఆర్ ప్రాసెసింగ్. అలాగే డూప్లిసిటీ ఈజ్ పాసిబుల్. ఇక్కడ డూప్లిసిటీ అంటే మీకు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నెంబర్ 1 రిక్వెస్ట్‌లో movie.aviని S3 బకెట్‌లో స్టోర్ చేయమని కదా అనుకున్నాం మనం. సో S1 అనే సర్వర్ movie.avi అనే ఫైల్‌ని S3 బకెట్‌లో స్టోర్ చేసింది. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్సైడ్ ద మెసేజ్ కాల్డ్ 1. ఇప్పుడు సెకండ్ ఏంటంటే సమ్ అదర్ movie.avi. థర్డ్ ఏమైందంటే మళ్ళీ అదే మూవీ, అంటే ఫస్ట్ మూవీ ఏదైతే స్టోర్ అయిందో S3 బకెట్‌లో, థర్డ్ మెసేజ్ కూడా అదే మూవీ మళ్ళీ అప్లోడ్ అవ్వమని S3 బకెట్‌లో స్టోర్ అయ్యి ఉన్నదనమాట. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి 1, 2, 3లో 1, 3 మళ్ళీ డూప్లికేట్ ఫైల్సే స్టోర్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యూలో ఫస్ట్ టైము movie.avi స్టోర్ అయింది, థర్డ్ టైం కూడా అదే movie.avi స్టోర్ అయింది. అంటే ఈ కంటిన్యూస్గా అడగడంలో ఇది ఫస్ట్కి థర్డ్కి డిఫరెన్స్ తెలుసుకోలేదు. సో డూప్లికేసీ ఈజ్ పాసిబుల్. సో డూప్లిసిటీ అనేది ఇక్కడ జరిగిపోతుందండి, అది మెయింటైన్ చేసుకోలేదు ఎప్పుడు ఏది వెళ్ళింది అనేది. బెస్ట్ ఎఫోర్ట్ ఆర్డరింగ్ డస్ నాట్ వెయిట్ ఫర్ సీక్వెన్స్. సో సీక్వెన్సెస్ కోసం ఇది వెయిట్ చేయదండి. సీక్వెన్స్ అంటే ఇక్కడ మీకు చెప్తాను. లెటస్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇందులో మనకి ఫస్ట్ క్యూ ఉంది కదా. ఇప్పుడు చూడండి, క్యూలో ఫస్ట్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, 5, 6 అనుకుందాం. సో ఫస్ట్ ఇది వచ్చింది కనుక ఫస్ట్ ఇది ప్రాసెస్ అవ్వాలి నార్మల్గా అయితే, కానీ అలా అవ్వాలని రూల్ లేదండి. వెన్ యూ ఆర్ యూజింగ్ స్టాండర్డ్ క్యూలో ఖచ్చితంగా ఫస్ట్ వచ్చిన రిక్వెస్టే ఫస్ట్ ప్రాసెస్ అవ్వాలని రూల్ లేదు. ఫస్ట్ ప్రాసెస్ అనేది లోపలికి వెళ్ళింది, వెయిట్ అవుట్ టైం ఏమో ఒక 20 సెకండ్స్ తీసుకున్నది అనుకుందాము. ఈ 20 సెకండ్స్లో అది ప్రాసెస్ అవ్వకపోయినా సెకండ్ రిక్వెస్ట్ అనేది సర్వర్ యాక్సెస్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ 1, 2, 3 సీక్వెన్స్ ఆర్డర్లో వచ్చింది కనుక అదే సీక్వెన్స్ మెయింటైన్ చేయాలని రూల్ అయితే లేదు. సో బెస్ట్ ఎఫోర్ట్ ఆర్డరింగ్, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, ఇక్కడ సీక్వెన్స్లో ఏదైతే సపోజ్ ఫస్ట్ వచ్చింది చాలా పెద్ద ప్రాసెస్, సెకండ్, థర్డ్ చాలా చిన్నవి అనుకోండి. ఇప్పుడు ఈ చిన్న ప్రాసెస్ అయినా సరే ఫస్ట్ వచ్చిన ప్రాసెస్ పెద్దదవ్వడం వల్ల ఈ రెండు వెయిటింగ్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో అలా వెయిటింగ్లో ఉండి టైం వేస్ట్ చేయడం కంటే ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆర్డర్ అనేది ప్రాసెస్ అయ్యేలోగా సెకండ్ అండ్ థర్డ్ కూడా కంటిన్యూషన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటామంటే డస్ నాట్ వెయిట్ ఫర్ ద సీక్వెన్స్, బెస్ట్ ఎఫర్ట్ ఆర్డర్ గురించి వెయిటింగ్ అనేది జరగదు. ఒకవేళ ఇందులో ఉంటే అడ్వాంటేజ్ ఇది. డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ థర్డ్ ప్రాసెస్ చిన్నదైనా దాన్ని ఫస్ట్ తీసుకొని ప్రాసెస్ చేస్తున్నప్పుడు స్ట్రక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ని యాక్సెస్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే అది ఫస్ట్ వచ్చినప్పటికీ వెయిటింగ్లో ఉండిపోయే అవసరం ఉంటుంది, వెయిటింగ్లో ఉండిపోయే ప్రాబ్లం ఏర్పడుతుంది. లేదా ఇంకొక తలనొప్పి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఫస్ట్ ఆర్డర్లో వచ్చింది ప్రాసెస్ చేయాలి, ఈ ప్రాసెస్ చేయించిన తర్వాతే సెకండ్ ప్రాసెస్ అనేది జరగాలి, తర్వాత థర్డ్ మెసేజ్ అనేది ప్రాసెస్ చేయాలి. ఇలా ఆర్డర్లో ప్రాసెస్ చేయాలి అని నీకు ఉండి కూడా, ఆర్డర్లో ప్రాసెస్ చేయాలి అని అవసరం ఉండి కూడా మనం ఆర్డర్లో ఈ స్టాండర్డ్ క్యూని సెలెక్ట్ చేసుకుంటే ఆర్డర్లో ప్రాసెస్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ స్టాండర్డ్ క్యూ. ఇప్పుడు ఫీఫో అంటేనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి.
ఇది స్టాండర్డ్ క్యూ కంటే అడ్వాన్స్డ్ క్యూ అనమాట. ఓకే. ప్రైస్ రేంజ్ కూడా దీనికి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఫీఫో క్యూఏ కొద్దిగా ఎక్కువ. కొద్దిగా అంటే అరౌండ్ ఒక 0.10 సెంట్స్ లాగా ఎక్కువ ఉంటుంది అంతే. 10 సెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో లిమిటెడ్ థ్రూపుట్ ఇక్కడ ఏంటంటే 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. థ్రూపుట్ 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇక్కడలాగా అన్లిమిటెడ్ కాదండి. లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. అంటే కంటిన్యూస్గా వచ్చి ఇక్కడ సపోజ్ క్యూ మీద కంటిన్యూస్గా వచ్చి వెతకడం అని ఉండదండి. ఓకే. సెకండ్కి ఒక 300 టైమ్స్. అంటే అది తక్కువేం కాదు, అది ఎక్కువే. బట్ కంపేర్ టు స్టాండర్డ్ క్యూ ఇది చాలా ఇది కొద్దిగా లిమిటెడ్గా ఉంటుందన్నమాట. మరి అడ్వాన్స్డ్ అయ్యి కూడా లిమిటెడ్గా ఎందుకు ఉంటుందని మీరు అడగొచ్చు. ఒకటేనండి దీని అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా మెసేజ్ ఇక్కడ ఉన్నదా లేదా అని రిక్వెస్ట్కి వెళ్ళిపోతే సర్వర్ తీసుకుంటే నీకు ఎన్నిసార్లు వచ్చి అడుగుతుందో అన్నిసార్లు ఛార్జెస్ పడతాయి. అలా కాకుండా నీకు 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అని పెట్టినప్పుడు నీకు ఛార్జెస్ చాలా తగ్గిపోతాయి కదా. 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అంటే ఆ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే నీకు డబ్బులు పడతాయి. కొద్దిగా అటు ఇటుగా అవుతుంది కానీ బట్ ఎనీవేస్ పర్ సెకండ్కి 300 ట్రాన్సాక్షన్స్ అంటే చాలా తక్కువ ఏం కాదండి, చాలా ఎక్కువ అవి. ఎగ్జాక్ట్లీ వన్ ప్రాసెసింగ్ అంటే ఒకటి అయిన తర్వాత రెండో దానికి వెళ్తుంది, రెండోది అయిన తర్వాత మూడో దాని దగ్గరికి వెళ్తుంది అని అర్థం అనమాట. డూప్లికేట్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఒకసారి ఆల్రెడీ ఆ ఒక ప్రాసెస్ జరిగిపోయినప్పుడు అదే ప్రాసెస్ మళ్ళీ నీకు రిపీట్ అయితే క్యూలో కానీ ఆ క్యూని అది ఆ రిపీటెడ్ ప్రాసెస్ని అలౌ చేయదు. కానీ స్టాండర్డ్ క్యూలో అలా కాదు, రిపీటెడ్ ప్రాసెస్ అలౌ అయిపోతాయి. ఓకే. సో డూప్లిసిటీ ఈజ్ నాట్ పాసిబుల్. స్ట్రిక్ట్ ఆర్డరింగ్ ఆర్ సీక్వెన్సింగ్. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిందే ప్రాసెస్ అవుతుంది, అది అయిన తర్వాత రెండోది, అది అయిన తర్వాత మూడోది. అది చిన్నదైనా పెద్దదైనా అనవసరం అండి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ ఫాలో అవి తీరుతుంది. సో ఫీఫో క్యూస్ ఆర్ లిమిటెడ్ టు 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ బట్ హ్యావ్ ఆల్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ స్టాండర్డ్ క్యూ. లిమిటెడ్ ఉన్నది కానీ 300 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్, దట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. బట్ స్టాండర్డ్ క్యూకి ఉన్న మొత్తం ఫీచర్స్ అన్నీ దీనికి ఉంటాయి. ఎక్సెప్ట్ దిస్ డూప్లికేసీ పాసిబిలిటీ. అన్నిట్లో డూప్లికేసీ ఉంటుంది కానీ డూప్లికేసీ ఇందులో అలౌ చేయదు. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్లీ ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది. సో స్టాండర్డ్ క్యూకి ఏవైతే క్యాపబిలిటీస్ ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఫీఫోలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ క్యూ అండ్ ఫీఫో క్యూ. ఇక్కడ మీకు ఇంకొక ఆర్కిటెక్చర్ ఇచ్చానంటే మీరు ఎప్పుడైనా దీన్ని కొంచెం స్టడీ చేయాలనుకుంటున్నప్పుడు దీన్ని డీటెయిల్గా మీరు స్టడీ చేయొచ్చు. ఇట్ ఈస్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకే. సో అక్కడ ఇందాక మూవీ ఫైల్ తీసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ ఫైల్ తీసుకున్నానండి. ఇక్కడ ఇన్స్టాన్సెస్ 1 నుంచి S3 బకెట్కి డాక్ ఫైల్ స్టోర్ S3 బకెట్లో స్టోర్ అవుతుంది. క్యూలో మెసేజ్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన వెంటనే ఇన్స్టాన్స్ 2 తీసుకుంటుంది. ఓకే. S3 బకెట్ నుంచి ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటుంది. చేసుకున్న వెంటనే దీన్ని ఏం చేస్తుందంటే Q2 స్టోర్స్ మెసేజ్ అబౌట్ అదే ఇక్కడ ఇది ప్రాసెస్ చేస్తుందండి. ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎవరికి ఇస్తుంది అంటే S3 బకెట్లో .pdfలో కన్వర్ట్ చేసి పెడుతుంది. సో ఈ S3 బకెట్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని ఈ క్యూ ద్వారా తెచ్చుకొని ఈ ఇన్స్టాన్స్ 3 ఆ సర్వీస్‌ని అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. ఆ ఫైల్‌ని తెచ్చుకొని పబ్లిష్ చేయడం ఏదో చేయడం చేస్తది. ఆ డీటెయిల్ అంతా నేను సైడ్ ఇచ్చాను. ఒకసారి రివ్యూ చేయండి, తెలిసిపోతుంది మీకు. నౌ కమింగ్ టు ప్రైజింగ్. ఇప్పుడు మనకి ఈ ఎస్‌క్యూఎస్ సర్వీస్ వాడడం వల్ల ప్రైజింగ్ అనేది ఎలా ఉంటది? నార్మల్ రేంజెస్‌లో అయితే ప్రైజింగ్ ఎలా ఉంటదంటే ఫర్ 1,000,000 మంత్లీ రిక్వెస్ట్స్ మంత్‌లో నీకు జరిగే ఫస్ట్ 1,000,000 రిక్వెస్ట్స్ ఫ్రీగా ఉంటాయండి. అది నువ్వు ఫ్రీ టైర్ అకౌంట్ తీసుకున్నా ఓకే. ఫ్రీ టైర్ అకౌంట్ కాకపోయినా సరే ఫస్ట్ 1,000,000 రిక్వెస్ట్స్ నీకు ఫ్రీగానే ఉంటాయి మంత్‌లో. ఆఫ్టర్ దట్ ప్రైజింగ్ విల్ బి అకార్డింగ్ టు ద రీజన్స్ విత్ లిటిల్ వేరియేషన్. సో రీజన్ వైజ్ నీకు ప్రైజింగ్ అనేది డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముంబై రీజన్ తీసుకున్నాము అనుకోండి, స్టాండర్డ్ క్యూ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు 0.40 మిలియన్ పర్ $40 ఫర్ మిలియన్ రిక్వెస్ట్. 1,000,000 రిక్వెస్ట్‌కి నీకు ఇంత ఛార్జ్ అనేది పడుతుంది. 0.40 సెంట్స్. ఓకే. లేదు ఫీ4 క్యూ అనుకోండి, మీకు అది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా. సో 0.50 పడుతుంది ఫర్ మిలియన్ రిక్వెస్ట్ అనమాట. ఓకే. ఏడబ్ల్యూఎస్ ఏ ఏ సందర్భాల్లో మనకి ఈ చార్జెస్‌ని అప్లై చేస్తుంది? ఓకే. ఓన్లీ సర్వర్ అన్నది ఇక్కడ ఈ సర్వర్ ఇన్‌స్టాన్స్ అన్నది ఈ మెసేజ్ క్యూలో ఉన్న మెసేజ్‌ని రిక్వెస్ట్ చేసుకునేటప్పుడైనా, లేదా ఈ మెసేజ్ ఇందులో స్టోర్ అయ్యేటప్పుడు కూడానా, ఎలాంటి సందర్భాల్లో ఈ చార్జెస్ అనేవి అప్లై అవుతాయో ఇక్కడ రాశాను చూడండి. ఓకే. సో ఏపీఐ యాక్షన్. ఎవ్రీ ఎస్‌క్యూఎస్ యాక్షన్ ఈస్ కౌంటెడ్ యాస్ ఎ రిక్వెస్ట్. అదండి. ఈ ఎస్‌క్యూఎస్‌లో ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఏదైతే స్టోర్ అవుతదో ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్ దానికి కూడా ఇన్ఫర్మేషన్‌లో చార్జబుల్ అండి అది. ఫీ4 రిక్వెస్ట్. ఓకే. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఏ ఇన్‌స్టాన్స్ అయినా సరే ఫస్ట్ వచ్చిన ప్రాసెస్‌ని ఇన్‌స్టాన్స్ రీడ్ చేసుకోగానే నీకు బిల్లింగ్ అనేది ఒక రిక్వెస్ట్ కింద వస్తుందనమాట. ఏపీఐ యాక్షన్స్ ఫర్ సెండింగ్ మెసేజ్ సెండ్ చేయడానికైనా, రిసీవ్ చేయడానికైనా, ఉన్న మెసేజ్‌ని డిలీట్ చేయడమైనా,
లేదా చేంజ్ చేయాలన్నా సరే విజిబిలిటీ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ఫీఫో క్యూస్ ఆర్ చార్జెస్ అట్ ఫీఫో రేట్స్. ఓన్లీ ఫీఫో రిక్వెస్ట్ ఫీఫో టైప్స్ ఆఫ్ సర్వర్స్కే అండి ఇది. ఏం చేసినా సరే ఫీఫోలో మనకి చార్జెస్ అనేవి పడతాయి. రిసీవింగ్, డిలీటింగ్, చేంజింగ్ ద విజిబిలిటీ ఆఫ్ ద మెసేజెస్ ఏం చేసినా సరే చార్జెస్ అనేవి పడతాయి. స్టాండర్డ్ క్యూకి ఆ చార్జెస్ పడవు. కంటెంట్ ఆఫ్ రిక్వెస్ట్ ఇక్కడ ఏంటంటే ఏ సింగిల్ రిక్వెస్ట్ కెన్ హ్యావ్ ఫ్రమ్ 1 to 10 మెసేజెస్. ఒక రిక్వెస్ట్లో నీకు 1 నుంచి 10 మెసేజ్ల వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. అప్ టు ఏ మ్యాక్సిమం పేలోడ్ సైజ్ ఆఫ్ 256 KB. అప్ టు ఏ మ్యాక్సిమం పేలోడ్ సైజ్ ఆఫ్ 256 KB. దీని అర్థం ఏంటంటే ఏ సింగిల్ రిక్వెస్ట్ కెన్ హ్యావ్ ఫ్రమ్ 1 to 10 మెసేజెస్. ఒక సింగిల్ రిక్వెస్ట్లో 1 నుంచి 10 మెసేజ్ల వరకు ఏమున్నా సరే యాక్సెస్ చేసుకుంటుంది. అప్ టు ఏ మ్యాక్సిమం పేలోడ్, మ్యాక్సిమం సైజ్ ఎంతవరకు అంటే 256 KB వరకు. అంటే ఈ 1 నుంచి 10 మెసేజ్లు ఏవైతే యాక్సెస్ చేస్తుందో ఈ 10 మెసేజ్ల తాలూకా కెపాసిటీ 256 KB లోపల ఉండాలి. అప్పుడు నీకు అది ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఇంకొక కింద రాసాను చూడండి, సైజ్ ఆఫ్ రిక్వెస్ట్ ఈచ్ 64 KB చంక్. ఈ 256కి ఎన్ని 64s అండి పడతాయి? 6 4s 464 KBs పడతాయి. ఓకే, సో ఈచ్ 64 KB చంక్ ఆఫ్ పేలోడ్ ఈజ్ బిల్డ్ యాజ్ 1 రిక్వెస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ 1 నుంచి 10 మెసేజెస్ని యాక్సెస్ చేసుకుంది సర్వర్ అని అనుకుందాం. ఈ 1 నుంచి 10 మెసేజెస్ తాలూకా టోటల్ కెపాసిటీ ఎంత అంటే 256 KB. ఇప్పుడు ఈ 256 KBకి నీకు ఎంత ఛార్జ్ పడుతుంది? ఎన్ని రిక్వెస్ట్లు ఇందులో ప్రాసెస్ అయ్యాయి అంటే 4 రిక్వెస్ట్కి ఛార్జెస్ పడతాయండి. 4 రిక్వెస్ట్ కంటే ఇప్పుడు సపోజ్ ఫీఫో అని తీసుకుంటే ఫీఫోలో మనకి ఒక్కొక్కటి 50 cents అనుకుంటే సో 4 into 50 cents అలా మనకి ఛార్జెస్ పడతాయి అనమాట. ఎందుకు అలా ఛార్జెస్ పడతాయంటే 256 డివైడెడ్ బై 64 ఎన్ని అయ్యాయండి? 4. అంటే ప్రతి 64 KB ఆఫ్ డేటా ప్రాసెస్ చేయడానికి, మెసేజ్ ప్రాసెస్ చేయడానికి నీకు ఒక రిక్వెస్ట్ కిందకి లెక్క వస్తుంది అనమాట. ఓకే, అలాగే 256 KBలో ఎన్ని చంక్స్ ఉన్నట్టే అంటే 4 చంక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చంక్ ఒక్కొక్క రిక్వెస్ట్. నౌ నీడ్ టు పే ఫర్ S3 అంతే కాదండి, S3 బకెట్లో నువ్వు ఏమైనా స్టోర్ చేసినా ఓకే. ఆల్సో ఇఫ్ SQS ఈస్ యూజింగ్ S3 బకెట్స్, దీనికి కూడా ఛార్జెస్ ఉంటాయండి. S3 బకెట్స్ SQS యాక్సెస్ చేసుకున్నందుకు. అలాగే నువ్వు ఏదైనా ఎన్క్రిప్షన్ చేద్దాం అనుకున్నావు అనుకో, దానికోసం కీ మెసేజింగ్ సర్వీస్ వాడతావు కదా. సో ఈ కీస్ వాడుకునేటప్పుడు కూడా నీకు SQS సర్వీసెస్లో దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో ఇవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ పోలింగ్ అండ్ లాంగ్ పోలింగ్. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా మీకు. సో ఒకసారి మనం షార్ట్ పోలింగ్, లాంగ్ పోలింగ్ అంటే ఏంటో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దామండి. ఏం లేదండి, పోలింగ్ అని ఇక్కడ రాసాము, యాక్చువల్గా ఆప్షన్ అయితే అదే ఉంటుంది. ఓకే, సో పుల్లింగ్ అని కూడా మనం చదువుకునేటప్పుడు మనం మైండ్లో పెట్టుకొని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పోలింగ్, ఇట్ ఈస్ షార్ట్ పోలింగ్ ఓన్లీ. ఓకే, ఇక్కడ చూడండి, ఏ రిక్వెస్ట్ ఈస్ రిటర్న్డ్ ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ ద క్యూ ఈస్ ఎంప్టీ. అంతే కదండి, షార్ట్ పోలింగ్లో ఏమవుతుందండి, వెళ్ళడం రావడం, క్యూ దగ్గర ఏమైనా మెసేజ్ వచ్చిందా లేదా, అక్కడ ఉందా లేకపోయిందా, ఇంకొక 5 సెకండ్లు ఆగితే కొత్త మెసేజ్ వస్తుంది, అయినా ఆగదు. వెంటనే మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్ళిపోయి రిక్వెస్ట్ని ఏమీ లేదు, క్యూ ఎంప్టీగా ఉందని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనకి ఏమవుతుందంటే అసలు అక్కడ ఉందా లేదా, ఇంకొక 2-3 సెకండ్లో వస్తుంది, అంతవరకు వెయిట్ చేద్దాము అని కూడా రాకుండా అస్తమానం వెళ్ళి క్యూలో దాన్ని సెర్చ్ చేసుకొని మెసేజ్ వచ్చిందా లేదా చూసుకొని ఎంటీ క్యూ అని చెప్తుంది అనుకోండి, దీన్ని షార్ట్ పోలింగ్ అని అంటాము. క్వైట్ ఆపోజిట్గా ఒక టైం గ్యాప్లో ఓకే రెగ్యులర్ ఆర్ షార్ట్ పోలింగ్, ఇట్ ఈస్ ప్రిఫర్డ్ టు రెగ్యులర్ ఆర్ షార్ట్ పోలింగ్ అని అంటాం. ఇట్ యూజెస్ ఫ్యూవర్ రిక్వెస్ట్ అండ్ రిక్వెస్ట్ కాస్ట్ బై ద ఫాలోయింగ్. ఓకే, చాలా తక్కువ రిక్వెస్ట్ ఇస్తుంది అనమాట. ఎలాంటి సందర్భాల్లో రిక్వెస్ట్ని ఇస్తుంది అని అంటే ఇక్కడ రాశాను, కింద చూడండి ఒకసారి. ఎలిమినేట్స్ ఆల్ ఫాల్స్ ఎంప్టీ రెస్పాన్సెస్ బై క్యూయింగ్ ఆల్ ద సర్వర్స్. సో ఫాల్స్ ఎంప్టీ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో, ఫాల్స్ ఎంప్టీ రెస్పాన్సెస్ అంటే మీకు అక్కడికి వెళ్ళింది క్యూలోకి ఏమైనా ఉందా మెసేజ్ అని తెలుసుకోవడానికి, అక్కడ ఏ మెసేజ్ లేదు, అప్పుడు అది ఏమైందండి, ఎంప్టీ రెస్పాన్స్. ఈ ఎంప్టీ రెస్పాన్సెస్ని అసలు అక్కడ వరకు తీసుకెళ్దండి. ఓకే, ఎలిమెంట్స్ కాదు, ఎలిమినేట్స్. సో ఎలిమినేట్స్, ఇక్కడ స్పెల్లింగ్ ఏమొస్తుంది, ELI.
ఎలిమినేట్స్ ఆల్ ఫాల్స్ ఎంప్టీ రెస్పాన్సెస్. ఈ ఎంప్టీ ఫాల్స్ రెస్పాన్సెస్ ఏవి కూడా సర్వర్ వరకు రీచ్ అవనవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ తగ్గుతాయి అన్నమాట. ఓకే. అదే షార్ట్ పోలింగ్లోకి వచ్చరికి డస్ నాట్ వెయిట్ ఫర్ మెసేజెస్ టు అపియర్ ఇన్ ద క్యూ. ఓకే. నెక్స్ట్ ఒక మెసేజ్ వస్తుంది, అది అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దామన్న ఆప్షనే షార్ట్ పోలింగ్కి ఉండదు. అలాగే షార్ట్ పోలింగ్లో ఈ ఇట్ క్యూస్ ఓన్లీ ద సబ్నెట్ ఆఫ్ ది అవైలబుల్ సర్వర్స్ ఫర్ మెసేజెస్ బేస్డ్ ఆన్ ది వెయిటెడ్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్. సో ఒకసారి బాగా అర్థం చేసుకుందామండి. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇట్ క్యూస్ ఓన్లీ ద సబ్నెట్ ఆఫ్ ది అవైలబుల్ సర్వర్స్ ఫర్ మెసేజెస్ బేస్డ్ ఆన్ ది వెయిటెడ్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్. ఇది మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇందాక ఒక డయాగ్రామ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ సర్వర్ దగ్గరకి సపోజ్ ఇన్స్టాన్స్ 1 నుంచి రిక్వెస్ట్ రావాలి, మెసేజ్ అనేది స్టోర్ అవ్వాలి Q1లో. ఓకే. ఆ విషయం అనేది ఇన్స్టాన్స్ 2 ఎప్పటికప్పుడు వచ్చి తెలుసుకుంటూ ఉంటుంది. దాన్ని రిక్వెస్ట్ అని అన్నాము. సో ఈ రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 2-3 సెకండ్స్ ఆగితే వస్తుంది కొత్త రిక్వెస్ట్, కొత్త మెసేజ్ వస్తుంది ఇక్కడ. కానీ అంతవరకు ఇన్స్టాన్స్ 2 ఆగదు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, వచ్చి రాగానే కనిపించాలన్నమాట. కనిపించకపోతే QMT అని చెప్పేస్తుంది, కనిపించకపోతే QMT అని చెప్తుంది. అలా ఎన్నిసార్లు వచ్చితే అన్నిసార్లు అక్కడ రాగానే అక్కడ QMTగా కనిపిస్తే 1-2 సెకండ్లు ఆగితే వస్తుందేమో, కానీ అంతవరకు ఆగదు. అప్పుడు ఏం చేస్తుందంటే దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే వెంటనే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సర్వర్కి అది ఇన్స్టాన్స్ 2కి నేను అక్కడికి వెళ్ళాను క్యూలో, అక్కడ ఏమీ లేదు, అది ఎంప్టీగా ఉందని చెప్పేస్తుంది. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ని అలా చెప్పడం షార్ట్ పోలింగ్లో జరుగుతుంది అనమాట. షార్ట్ పోలింగ్ అంటే వెంటనే అయిపోవాలి అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ అలా రాదు. లాంగ్ పోలింగ్లో రెడ్యూసెస్ ది నెంబర్ ఆఫ్ ఎంప్టీ రెస్పాన్సెస్ బై అలౌయింగ్ SQS టు వెయిట్ అంటిల్ ఎ మెసేజ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద క్యూ. సో క్యూలో మెసేజ్ వచ్చినంత వరకు వెయిట్ చేయి. ఎంతవరకు వెయిట్ చేస్తావో తెలుసా? మ్యాక్సిమం టైం పీరియడ్ 20 సెకండ్స్ అండి. వెయిట్ స్టిల్ కనెక్షన్ టైమ్ అవుట్. 20 సెకండ్స్ వరకు వెయిట్ చేసి చూస్తుంది. ఈలోగా ఏ మెసేజ్ రాకపోతే ఆ క్యూలోకి అప్పుడు వెళ్ళి సర్వర్కి క్యూ ఎంప్టీగా అని చెప్తుంది. కానీ ఇలా వచ్చి వెళ్ళిపోయి అది ఎంప్టీగా ఉందని చెప్పదు అనమాట. షార్ట్ పోలింగ్ లాగా. అది లాంగ్ పోలింగ్కి షార్ట్ పోలింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ మనం ఈ కనెక్షన్ టైమ్ అవుట్స్ అవి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫాల్ట్ బై SQS. సో నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకపోతే బై డిఫాల్ట్ SQS ఏం సెలెక్ట్ చేసుకుంటుంది అంటే షార్ట్ పోలింగ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఇది డిఫాల్ట్ ఆప్షన్లోకి రాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుందండి, రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్. ఓకే. రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్ ఈ సెట్ టు 0. అంతే కదండి. ఇప్పుడు మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత టైం వెయిట్ చేయాలా? ఓకే. సపోజ్ ఇన్స్టాన్స్ 2 ఇక్కడ ఉండే మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత టైం క్యూలో వెయిట్ చేయాలా? అసలు అది వెయిటే చేయదు. అలా వెయిట్ చేయకుండా ఉండాలి అంటే నువ్వు అక్కడ రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం ఎంత పెట్టాలి? 0. అంటే 0 సెకండ్స్ వెయిట్ చేయి. అంటే అసలు ఆగొద్దు నువ్వు. రాగానే ఉంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో ఖాళీ చేతులతో. సో రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం ఎప్పుడు కూడా 0 ఉంటుంది బై డిఫాల్ట్ షార్ట్ పోలింగ్లో. అలా కాదు నువ్వు దాన్ని 1 or 2 కింద మార్చావు అంటే మాత్రం అది లాంగ్ పోలింగ్ కింద లెక్కకు వచ్చేస్తుందండి. ఓకే. సో రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం ఈజ్ నాట్ సెట్ ఈజ్ సెట్ టు ఏ నాన్ జీరో వాల్యూ. ఓకే. మ్యాక్సిమం ఎంతవరకు పెట్టచ్చు అంటే 20 సెకండ్స్. ఆబ్వియస్లీ అదే చెప్పుకున్నాం ఇక్కడ మనం. ఓకే. అలాగే మోర్ రిక్వెస్ట్ ఆర్ యూస్డ్ విచ్ ఇన్వాల్వ్స్ హయ్యర్ కాస్ట్. ఇక్కడ ఎక్కువ రిక్వెస్ట్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువే పడుతుంది. ఛార్జ్ తక్కువ కానీ ఎక్కువ రిక్వెస్ట్లు ఉండడం వల్ల ఎక్కువ కాస్ట్ పడుతుంది. బిల్లింగ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ది పోలింగ్స్. ఇక్కడ బిల్లింగ్ మాత్రం రెండింటికి ఒకేలాగా ఉంటుందండి, గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ SQS రిటెన్షన్ పీరియడ్. ఇదేంటంటే SQS మెసేజెస్ కెన్ రిమైన్ ఇన్ క్యూ ఫర్ అప్ టు 14 days. సో నీకు క్యూలో అసలు ప్రాసెస్ అవ్వలేని మెసేజెస్ ఎన్నాళ్ళు ఉండిపోతాయి అంటే ఏ కారణం చేతైనా ప్రాసెస్ అవ్వకపోతే అప్ టు 14 days వరకు అవి క్యూలో వెయిట్ చేస్తాయండి. దీన్నే SQS రిటెన్షన్ పీరియడ్ అని అంటాం. SQS రిటెన్షన్ పీరియడ్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేంజ్ ఈజ్ 1 minute to 14 days. ఈ రేంజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే 1 minute to 14 days. అయితే డిఫాల్ట్గా నీకు అక్కడ ఎంత కనిపిస్తుంది అంటే 4 days కనిపిస్తుంది. వన్స్ ద రిటెన్షన్ పీరియడ్ ఈస్ రీచ్డ్ ద మెసేజ్ విల్ బి డిలీటెడ్ ఆటోమేటిక్లీ. ఆబ్వియస్లీ మెసేజ్ పీరియడ్ అయిపోగానే మెసేజ్ డిలీట్ అయిపోతుంది. మెసేజెస్ ఆర్ సెంట్ టు రీడ్ ఫ్రమ్ ద క్యూ సైమల్టేనియస్లీ. మెసేజ్ ఆర్ సెంట్ అండ్ రీడ్ ఫ్రమ్ ద క్యూ సైమల్టేనియస్లీ. సో క్యూ నుంచి డైరెక్ట్గా ఆ మెసేజెస్ అన్నవి రీడ్కి సెంట్ కానీ రీడ్ కానీ అవుతాయండి. SQS కెన్ బి యూస్డ్ విత్ ఎలాంటి సర్వీసెస్తో అదర్ సర్వీసెస్తో SQS సర్వీస్ని లింకప్ చేయొచ్చు అంటే DynamoDB, EC2 ఇన్స్టాన్సెస్తో, ECS సర్వీస్తో, రెడ్షిఫ్ట్ సర్వీస్తో, ఓకే, ఆ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్తో, లాంబ్డా, S3 బకెట్స్తో, ఇలాంటి వాటితో మనం ఈ డీకపులింగ్ అప్లికేషన్స్ని మనం SQSతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అసోసియేట్ చేసి వాడుకోవచ్చు. ఈ సింపుల్ క్యూ సర్వీస్ అన్నిటిని కూడా ఈ సర్వీసెస్కి అటాచ్ చేసి వాటికి వచ్చే రిక్వెస్ట్ని మనం మెయింటైన్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు.
యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యూస్ విత్ డిఫరెంట్ ప్రయారిటీస్. ఇక్కడ ఏముంటుందంటే యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్యూస్, ఒక క్యూ కాదండి మల్టిపుల్ క్యూస్ ఉండొచ్చు. ఇందాక మన ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు విత్ డిఫరెంట్ ప్రయారిటీస్, ఒక్కొక్క దాని ప్రయారిటీ ఒక్కొక్కలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కనిపిస్తుందండి మనకి విజిబిలిటీ టైమ్ అవుట్. దీని గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో నేను డీటెయిల్గా చెప్పా. ఓకే, ఇదేంటండి, ఇట్ ఈస్ ఎ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఏ మెసేజ్ ఈజ్ వెయిటింగ్ టు బి రెడ్ బై ద సర్వర్. అంతే కదా, ఒక మెసేజ్ ఒక సర్వర్ ద్వారా యాక్సెస్ అయ్యి ఆ క్యూలో ఉండే ఆ మెసేజ్ని ఎంత టైంలో నువ్వు యాక్సెస్ చేస్తావో దాన్ని విజిబిలిటీ టైమ్ అవుట్ అని అంటాము. మ్యాక్స్ ఈజ్ 12 అవర్స్ అండ్ డిఫాల్ట్ ఈజ్ 30 సెకండ్స్. మ్యాక్సిమం అది ఎంతవరకు నువ్వు యాక్సెస్ చేసే అవకాశం ఇస్తుంది అంటే 12 అవర్స్ అండి. ఓకే, డిఫాల్ట్ 30 సెకండ్. ఓకే, ఇట్ ఈస్ అ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఏ మెసేజ్ ఈస్ వెయిటింగ్ టు బి రెడ్ బై ద సర్వర్. ఒక మెసేజ్ ఒక సర్వర్లో ఒక మెసేజ్ వచ్చి స్టోర్ అయింది క్యూలో, సర్వర్ వచ్చి ఆ మెసేజ్ని రీడ్ చేయడానికి పట్టే సమయం ఎంతసేపు వెయిట్ చేస్తుందో ఆ సమయాన్నే మనం ఏమంటామంటే విజిబిలిటీ టైమ్ అవుట్ అని అంటాం. ఏ సర్వర్ దట్ రీడ్స్ ఎ మెసేజ్ టు ప్రాసెస్ ఇట్ కెన్ చేంజ్ ఎ మెసేజ్ విజిబిలిటీ టైమ్ అవుట్ ఇఫ్ ఇట్ నీడ్స్ మోర్ టైమ్ టు ప్రాసెస్ ద మెసేజ్. ఆబ్వియస్లీ థర్డ్ పాయింట్ ఏం చెప్తుందండి, ఇప్పుడు ఆ క్యూలో ఆ మెసేజ్ అనేది వెయిట్ చేసింది 30 సెకండ్స్ డిఫాల్ట్ టైం. 30 సెకండ్స్ లాగా ఆ మెసేజ్ని చదవలేదు, ఏ సర్వర్ వచ్చి యాక్సెస్ చేసుకోలేదు. అప్పుడు అది ఏం చేస్తుంది, విజిబిలిటీ టైమ్ అవుట్ పెంచుకుంటుంది, 60 సెకండ్స్కో 1 మినిట్కో పెంచుకుంటుంది, లేదా మనమైనా మాన్యువల్గా దాన్ని సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూడండి, వన్స్ ద మెసేజ్ ఈస్ రెడ్ బై ఏ సర్వర్. ఒకవేళ సర్వర్ వచ్చి ఆ మెసేజ్ని రీడ్ చేసుకుంటే ఏమేమి జరుగుతాయని చదువుకున్నామంటే ఫస్ట్ క్లాస్లో, అండ్ అక్నాలజ్మెంట్ ఈస్ రిసీవ్డ్ దట్ ద మెసేజ్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్. ఒక అక్నాలజ్మెంట్ రిసీవ్ అవుతుంది. ఓకే, ఈ మెసేజ్ ఈ మెసేజ్ అనేది ప్రాసెస్ చేయడానికి సర్వర్ యాక్సెప్ట్ చేసింది. సో ఇట్ మస్ట్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద క్యూ టు అవాయిడ్ డూప్లికేట్ రీడింగ్. ఎప్పుడైతే ప్రాసెస్కి యాక్సెప్ట్ చేసిందో అప్పుడు అది క్యూలో కనిపించకూడదు. క్యూలో కనిపించకపోవడాన్ని విజిబిలిటీ టైమ్ అవుట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇఫ్ ద సర్వర్ కెనాట్ ద ప్రాసెస్ ద రిక్వెస్ట్. ఒకవేళ సర్వర్ ఆ రిక్వెస్ట్ తీసుకుంది కానీ ప్రాసెస్ చేయడానికి ఏమైనా తేడా వచ్చి ఫెయిల్ అయిపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే లేదా ఆ మెసేజ్ అనేది 30 సెకండ్స్ మనం పెట్టుకున్నాము విజిబిలిటీ టైమ్ అవుట్ పీరియడ్, 30 సెకండ్స్ దాటిపోయింది. అప్పుడు ఏం చేయొచ్చు, ద మెసేజ్ విల్ దెన్ బీ అన్లాక్డ్ ఫర్ రీడ్ అగైన్. మళ్ళీ దాన్ని అదే క్యూలో మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఆ 30 సెకండ్స్ వరకు అది హైడ్ అయిపోద్ది. సర్వర్ ప్రాసెస్ చేసేస్తే ఓకే డిలీట్ అయిపోతుంది. అసలు సర్వరే ప్రాసెస్ చేయకపోతే మళ్ళీ నార్మల్గా క్యూలో కనిపిస్తుంది అది. సో దట్ ద మెసేజ్ కెన్ బి రెడ్ అండ్ ప్రాసెస్డ్ బై అదర్ సర్వర్స్. మరి అదర్ సర్వర్స్ ఎవరైనా చూసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక ఆప్షన్ కనిపిస్తుందండి, డెలివరీ డిలే. ఓకే, ఈ డెలివరీ డిలే ఏంటంటే జాగ్రత్తగా వినండి. SQS provides delivery delay option to postpone the delivery of a new message to the queue. If delivery is defined for a queue, any new messages will not be visible to the server for the duration of delay. ఇప్పుడు ఇందాక డయాగ్రామ్లో చెప్పినప్పుడు ఒక క్యూలో ఒక సర్వర్ ఉన్నది, ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ని సర్వర్ యాక్సెస్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యూ అంతా నిండినా లేదా ఫస్ట్ ప్రాసెస్ అయ్యింది వెళ్ళింది క్యూలో ఉంది, ఆ మెసేజ్ నేను అప్పుడు టైం పెట్టుకోవచ్చు. ఏంటి ఆ టైం అంటే నేను డెలివరీ డిలే టైం పెడతాను. పెడితే ఏమవుతుంది అంటే నేను ఎంత టైం పెడతానో అంతవరకు కొత్త మెసేజ్ అనేది ఆ క్యూలోకి యాడ్ అవ్వదు. ఓకే, సో అదే చెప్తున్నాను ఇక్కడ, ఎనీ న్యూ మెసేజ్ విల్ నాట్ బి విజిబుల్ టు ద సర్వర్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డిలే. సో ఎంత డ్యూరేషన్ డిలే తీసుకుంటానో అంతవరకు ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అనేది అవ్వదు అనమాట. ఓకే, ఇది ఎందువల్ల అంటే ఇలాగా వెయిటింగ్ అండి. ఫస్ట్ మెసేజ్ అనేది బాగా ప్రాసెస్ అవ్వడం కోసం దానికి మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ పడకుండా ఫస్ట్ మెసేజ్ కంప్లీట్గా ప్రాసెస్ అయిపోవాలి, ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. SQS ఈస్ గివింగ్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ది ప్రీవియస్ మెసేజెస్ బై డిలేయింగ్ ద న్యూ మెసేజెస్. ఇప్పుడు చూడండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు, మనం ఎక్కడికైనా ఇప్పుడు ఏదైనా ఒక తిరుపతో సింహాచలమో ఎక్కడికో వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమవుతుందండి మనకి సాధారణంగా ఏం జరుగుతుంది, అక్కడ ఏదైనా మనకు ప్రసాదం పెడతారు, భోజనాలు పెడతారు. ఆ భోజనాల దగ్గరికి మనం వెళ్ళి నించున్నాం అనుకోండి, లైన్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు హాల్ నిండిపోతే ఏం చేస్తారు, బయట ఒక గేట్ దగ్గర ఉన్నాయన డోర్ దగ్గర ఉన్నాయన ఈ హాల్ నిండిందని ఎప్పుడైతే అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే మిగిలిన వాళ్ళని గేట్ దగ్గర ఆపేస్తారు. ఆపేస్తే లోపల మనకు కొంత టైం నించోబెడతారు, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మనం నించోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ 20-15 మినిట్స్ మనం బయట నించోవాలి, ఈలోగా హాల్ ఖాళీ అవుతుంది. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు భోంచేసి వెళ్ళిపోతారు. అప్పుడు హాల్ ఖాళీ అయితే మిగిలిన వాళ్ళని కొంతమందిని పంపించవచ్చు కదా అని చెప్పేసి, సో ఈ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ప్రాసెస్ అవ్వడం కోసం వెయిట్ చేయించడాన్నే, ఈ బయట ఉన్న వాళ్ళని వెయిట్ చేయించడాన్నే డెలివరీ డిలే అని అంటామండి. మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. ద డిఫాల్ట్ మినిమం డిలే ఫర్ ద క్యూ ఈజ్ 0 సెకండ్స్. బై డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే 0 సెకండ్స్, అసలు వెయిటే ఉండదు. దాన్ని మనం నెంబర్ ఆఫ్ సెకండ్స్కి పెంచుకోవచ్చు. ఎంతవరకు అంటే 15 మినిట్స్ వరకు పెంచుకోవచ్చు అండి.
సో దిస్ ఈస్ అబౌట్ డెలివరీ డిలే. అండ్ ఫైనల్గా రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం. మీకు పేరులోనే ఉంది చూసుకోండి, రిసీవ్ మెసేజ్ వెయిట్ టైమ్. ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత పట్టే సమయము, టైం వెయిటెడ్ బై ద సర్వర్ టు గెట్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద క్యూ. ఓకే, సర్వర్ ఒక క్యూ నుంచి మెసేజ్ని యాక్సెప్ట్ చేయడానికి తీసుకోవడానికి ఎంత టైం వెయిట్ చేయాలి. ఇఫ్ ఎ క్యూ వెయిట్స్ ఫర్ 20 seconds, ఓకే, అండ్ నో మెసేజ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద క్యూ, దెన్ ఎస్క్యూఎస్ విల్ టెల్ ద సర్వర్ దట్ ద క్యూ ఈస్ ఎంటీ. అదండి 20 seconds. ఇది ఫీఫోలో జరుగుతుందండి, 20 seconds వరకు వెయిట్ చేయడం. ఓకే, అదే మీకు స్టాండర్డ్లో జరగదండి, అంత ఫాస్ట్గానే అవుతుంది అది. ఓకే, ఫీఫో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. రిసీవ్ మెసేజ్ వెయిట్ టైం 20 seconds వరకు చూడు, దొరకపోతే ఏం చెప్తావు, క్యూ ఎంటీ అని చెప్పాయి. డిఫాల్ట్ టైం 0 seconds, ఇది స్టాండర్డ్ అండి. దీన్ని 1 సెకండ్కి పెంచుకున్నా సరే అది ఫీఫోలోకి వెళ్ళిపోతుంది. మ్యాక్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే 20 seconds వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా డెడ్ లెటర్ క్యూ అంటే ఏంటి? ఈ డెడ్ లెటర్ క్యూ అంటే ఏంటంటే హ్యాండిల్స్ ద మెసేజ్ ఫెయిల్యూర్స్. ఈ డెడ్ లెటర్ క్యూ గురించి కూడా మనం స్టార్టింగ్ క్లాస్లో మాట్లాడాము. ఓకే, హ్యాండిల్స్ ద మెసేజ్ ఫెయిల్యూర్స్. ఈ మెసేజ్ అన్నది వెళ్ళింది, సర్వర్ దగ్గరికి వెళ్ళింది, ప్రాసెస్ అవ్వలే, ఎన్నిసార్లు వెళ్ళినా ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన సర్వర్స్కి వెళ్తుంది. ఏ డెడ్ లెటర్ క్యూ లెట్స్ యూ సెట్ అసైడ్ అండ్ ఐసోలేట్ మెసేజెస్ దట్ క్యాన్ బి ప్రాసెస్డ్ కరెక్ట్లీ టు డిటర్మైన్ వై దేర్ ప్రాసెసింగ్ డిడ్ నాట్ సక్సీడ్. అదండి, ఎన్నిసార్లు సర్వర్ దగ్గరికి ఆ రిక్వెస్ట్ వెళ్తున్నా, ఆ మెసేజ్ని యాక్సెస్ చేసుకున్నా, అందులో ఉండే మెసేజ్ని ప్రాసెస్ చేయలేకపోతున్నాయి సర్వర్స్. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే డెడ్ లెటర్ క్యూలోకి పంపిస్తాం. అలాంటి మెసేజెస్ అన్ని మనం పంపించవలసిన లేదు, ఆటోమేటిక్గా డెడ్ లెటర్ క్యూలోకి యాడ్ అయిపోతాయి. అదొక క్యూ మెయింటైన్ అవుతుంది సపరేట్గా. ఇప్పుడు ఈ క్యూ ఏం చెప్తుందంటే డోంట్ యూజ్ ఏ డెడ్ లెటర్ క్యూ విత్ ఏ ఫీఫో క్యూ. సో ఫీఫో క్యూ మనం వాడుతున్నప్పుడు డెడ్ లెటర్ క్యూని వాడొద్దు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బ్రేక్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ ది మెసేజెస్ ఆర్ ఆపరేషన్స్. అదండి, ఈ డెడ్ లెటర్ క్యూని మనం ఎప్పుడు వాడొద్దంటే ఫీఫో క్యూలో వాడుతున్నప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఫీఫో క్యూలో ఒక రిక్వెస్ట్ వెళ్ళింది అనుకోండి, అది డెడ్ లెటర్ క్యూలో యాడ్ అయిపోయింది అనుకోండి, ఫీఫో ఏం చేస్తుంది, దాని ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ది అయిపోతేనే సెకండ్ది అవ్వాలి. ఫస్ట్ది అసలు ఎప్పటికీ అవ్వట్లేదు, అది డెడ్ లెటర్ క్యూలో స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. అది ఎప్పుడు ప్రాసెస్ అవుతుందో అంతవరకు మిగిలినవన్నీ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉండిపోతాయి అనమాట. అందుకు స్టాండర్డ్లోనే వాడమని చెప్తారు. అండ్ డెడ్ లెటర్ క్యూస్ మస్ట్ బీ ఆఫ్ సేమ్ టైప్ యాజ్ ద సోర్స్ క్యూ. ఓకే, ఈ సోర్స్ క్యూ ఏదైతే ఉన్నదో ఈ స్టాండర్డ్ క్యూ అనుకున్నాం కదా, అది ఏ టైప్. ఇప్పుడు సపోజ్ డెడ్ లెటర్ క్యూస్ నువ్వు సోర్స్ టైప్లో వాడాలి అనుకుంటే ఏంటి, స్టాండర్డ్ క్యూస్ వాడదాం అనుకుంటే డెడ్ లెటర్ క్యూ క్రియేట్ చేసినప్పుడు కూడా స్టాండర్డే వాడాలి. నువ్వు ఫీఫోలో డెడ్ లెటర్ క్యూస్ వాడదాము అనుకుంటే ఫీఫో కూడా డెడ్ లెటర్ క్యూ కూడా ఫీఫో టైప్ ఆఫ్ ఆర్డర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ డెడ్ లెటర్ క్యూ కూడా ఒక క్యూఏ కదా, కానీ వాడొద్దు, ఫీఫోలో వాడొద్దని రికమెండేషన్. కానీ వాడాలి అనుకుంటే ఇది ఫీఫో టైప్ అయితే ఈ క్యూ కూడా డెడ్ లెటర్ క్యూ కూడా ఫీఫో టైపే అవ్వాలి. ఒకవేళ స్టాండర్డ్ టైప్ అయితే డెడ్ లెటర్ క్యూ కూడా స్టాండర్డ్ టైపే అవ్వాలండి. ఓకే, ఇంకా 1-2 ఆప్షన్స్ ఉంటాయి, అవి మీకు ప్రాక్టికల్ చెప్పేటప్పుడు నేను కన్సోల్లో డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఆప్షన్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ కంప్లీట్ నోట్స్ ఆన్ సింపుల్ క్యూ సర్వీస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను దీనికి డెమో పంపిస్తాను, మీకు డెమో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. And you can see that. Okay, thank you.